దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 18వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 140వ సంకీర్తన 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తన గ్రంథము 140వ సంకీర్తన 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. ధ్యానించుటకు ముందుగా మనము వాక్యాన్ని చదివి వినిపించుకుందాము. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము లోకములోని మనుషులు నీతిమంతులు, యథార్థవంతులు ఎలాంటి ఫలాలు పొందుకుంటారు అనే విషయము కీర్తనకారుడు తెలియపరుచుతున్నటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. నీతిమంతులైన మనుషులు ఎంత అదృష్టవంతులో, వారి నోట ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు స్తుతులే ఉంటాయని, అదేవిధంగా యథార్థత కలిగిన మనుషులు ఎప్పుడు దేవుని సన్నిధినే నివసిస్తుంటారని కీర్తనకారుడు ఉత్సహించి పలుకుతున్నాడు. సంతోషంతో గానం చేస్తున్నాడు. ఎప్పుడు యథార్థవంతులు, నీతిమంతులు ఎప్పుడు దేవుని సన్నిధినే నివసిస్తుంటారట అని కీర్తనకారుడు ఎంత సంతోషంగా చెప్తున్నాడు. అట్టి వారిలో నేను ఒకటిగా ఉంటే ఎంత బాగుండును అని కీర్తనకారుడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. కీర్తనకారుడికి ఎల్లప్పుడూ దేవుని యందే ఏ విషయము కూడా, ఆయన చూపుల్లోనూ, మాటల్లోనూ, పలుకులోనూ, చేతల్లోనూ, కార్యక్రమాల్లోనూ ఏమి చేస్తున్నా సరే దేవుడే ఆయనకు ఆశ్రయము, దేవుడే ఆయన దుర్గము, దేవుడే ఆయన కోట. అందుకని వాళ్ళు నీతిమంతులు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుకుంటూ దేవుని సన్నిధినే నివసిస్తుంటారట. అలా నివసిస్తున్న వారిలో నేను కూడా ఉంటే ఎంత బాగుండేది అని కీర్తనకారుడు అంటున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, అలా దేవుని దృష్టిలో నేను నీతిమంతునిగా ముద్రపడితే ఎల్లప్పుడూ ప్రభువు నామానికి స్తుతులు చెల్లించేవానిగా ఉంటాను, ఆయన సన్నిధిని నిత్యము నేను నివసిస్తుంటాను అని ఆనందంతో మనసులో అనుకుంటున్నాడు కీర్తనకారుడు. దేవుని నమ్మిన వారిని ఏ శ్రమైనా సరే, ఏ శ్రమైనా, దేవుని నమ్మిన వారికి ఏ శ్రమైనా ఆయన నుంచి వేరు చేయలేదు అని చెప్పుచూ మన స్తుతులతో అపార నమ్మకంతో ముగుస్తుంటాయి. మన స్తుతులు స్తోత్రములు ఎప్పుడు అపార నమ్మకము విశ్వాసం లేకుండా నువ్వు ఎంత స్తుతించినా అది పనికిరాదు. హృదయపూర్తిగా విశ్వసించి కానీ నువ్వు స్తుతిస్తే దేవుని యందు దేవుడు తప్పకుండా నీ మొర ఆలకిస్తాడు. కీర్తన గ్రంథంలోని 13వ సంకీర్తన 5వ వచనములో కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమని? నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. కీర్తనకారుని వలె మనము కూడా దేవుడు ఇచ్చు కృపలో నమ్మకం ఉంచుకొని ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు ఎదురు చూస్తూ స్తుతులు స్తోత్రములతో దేవుని వేడుకుందాము. దేవుని వేడుకునే విషయంలో మనము హృదయపూర్తిగా వేడుకోవాలి, హృదయపూర్తిగా స్తుతులు చెల్లించాలి, హృదయపూర్తిగా స్తోత్రములు ప్రభువారికి మనం చెల్లించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు, యథార్థవంతులు అనే పదాలకి, నీతిమంతులు, యథార్థవంతులు అనే పదాలకి
దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపుతూ ఆయనను మాత్రమే నమ్మేవారు అని అర్థం. ఎవరు? నీతిమంతులు, యథార్థవంతులు. ఎవరయ్యా వీళ్ళంటే దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపాలి. ఆ విధేయత చూపేవారే ఈ నీతిమంతులు, యథార్థవంతులు. ఆయనను మాత్రమే నమ్మేవారని అర్థమని కీర్తనకారుడు గానం చేస్తున్నాడు. దేవునికి మనం మహిమ కలిగేటట్లుగా మన ప్రవర్తన యందు మనం జాగ్రత్త వహించి ప్రభునామములో భయభక్తులతో మనము జీవించుచు ఎడతెగక ప్రార్థనలు చేస్తూ ఆయన పరలోక ఆశీర్వాదాలు మనము పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నాయన, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము నీతిమంతులు, యథార్థవంతులుగా ఉండటానికి దేవా నీ యొక్క ఆశీర్వాదం మాపై కృమ్మరించు తండ్రి. మేము విధేయత కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మలను నాయన నిత్యము ఆనందముతో మేము గడుపుకొనుచు దేవా నీ యందు భయభక్తులు కలిగి జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.